హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగే గార సంతను చూపించబోతున్నాను. ఈ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనం గార సంతలో ఉన్నాం అన్నమాట. అంతా గార సంత ఇది చూడొచ్చు. నాకే చెప్పండి, మీరు అడుగుతారు ఎల్లుండే నీకు 2 మాటలు చెప్పినాను. అడుగు నాకు అమ్మ పట్టుకెళ్ళి బంగారము బంగారం లేకుంటుంది. ఎంగేజ్ లాగా నేను కాలు పెట్టినప్పుడు బంగారం 750. నేను 750 కూడా ఉండిపోను. 700 తిరిగి పడిపోతాయి. 550 ఎండ్లకి ఇచ్చి బంగారం ఇది అన్నా మారందరు కదా. ఇది 500 కడిగి 650 వస్తుందమ్మా. ఎలాగమ్మా కోళ్ళు? ఎలాగే కోళ్ళు చెప్పండి, మామూలు అడుగుతున్నా రేటు. చెప్పండి, పర్లేదు, మామూలు చెప్పండి, ఏం కాదు. ఎలాగ జతలుగా ఓకే, 900 చెప్తున్నారు. నాటుకోవాలి మీరు పెంచినాయన్నా లేదా మీరు వేరే వాళ్ళతో తీసుకున్నారా? మీరు వేరే వాళ్ళతో తెచ్చిందా? ఓకే, ప్రతి వారం వస్తారా సంతకి? ఇప్పుడు వచ్చారు. ఓకే అమ్మా. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇదంతా కూరగాయల మార్కెట్ అన్నమాట. అంతా కూరగాయలు, వెజిటబుల్ అంతా. ఏం తీసుకున్నారమ్మా? ఎర్రదుంపలా? ఎలా తీసుకున్నారు? 30 కేజీ. ఏ ఊరమ్మా మీది? కుమ్మరిపల్లి. ఇలా ప్రతివారం వస్తుంటారా సంతకి? వస్తారా? వచ్చి అన్నీ కొనుక్కుంటారా సామాన్లు? బాగానే పెద్దగా ఉంది సంత, గార సంత. తక్కువ జనమా? ఇంతకుముందు ఎక్కువ వచ్చేవారా? మరేంటి కారణం ఏంటమ్మా రాకపోవడం? కారణం ఏంటి చెప్తా. జస్ట్ వీడియో చేస్తా. మీరు కొంటున్నారు కదా, వీడియో చేస్తా. ఇంకేం తీసుకుంటున్నారమ్మా? ఇంకేం తీసుకుంటున్నారు? ఏమైనా దుంపలే తీసుకున్నారు? ఎర్ర దుంపలే తీసుకున్నారు? ఓకే. మీరు పండించినవా లేకపోతే మీరు వేరే వాళ్ళ కొన్నవా? మీరు కొన్నివే, వేరే వాళ్ళ కొన్నవా? ఇవన్నీ చూడొచ్చు, కొండలు అన్నమాట. ఇది మీరు చేసామమ్మా ఇది? ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇవి వంట చేసుకున్నాం అనమాట. వంట చేసుకున్నావు కదమ్మా ఇవి? వంట చేసుకున్నావు అనేది మీరు చేసామమ్మా? మీరు చేసినావు ఇవి? ఎంత ఇది? 100 రూపాయలు అయితే ఫ్రెండ్స్. చూడొచ్చు, పొయ్యి అనమాట, ఇంట్లో పెట్టుకున్న పొయ్యిలు. ఇవేంటి మట్టులు ఇవి? ఇదంతా మా మట్టి. ఇది రేట్ అంత అమ్మ. ఇది ఎంత మట్టు అది? అమ్మ ఎంత మట్టు అది?
మొట్టు ఒకటి కావాలండి. అడుగుతున్నా మామూలు రేటు. పొయ్యే మొట్టు వందకి ఇస్తాం. అది పొయ్యే మట్టు వందాలి చెప్పండి పర్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఈ పొయ్యి కూడా ఉంది, బొగ్గుల పొయ్యి అన్నమాట. ఇది చూడొచ్చు బొగ్గుల పొయ్యి ఇదండి. మనం ఇప్పుడు ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు బొగ్గుల పొయ్యి చూడొచ్చు. అమ్మ ఎంతమ్మా ఈ పొయ్యి? ఇది 50 రూపాయలా? మీరు చేసినవి అన్నీ ఇదమ్మా ఈ పొయ్యేది? బాగున్నాయమ్మా ఈ ఐటమ్ ఎక్కడ నేను చూడలేదు. మీ దగ్గర చూస్తున్నాను బొగ్గుల పొయ్యి. అంటే మట్టిది, జనరల్గా ఐరన్ ఉంటుంది కదా, మట్టిది ఇదే చూడటం ఫస్ట్. ఫ్రెండ్స్ ఇది గార్ సంతలో మొత్తం ఇదంతా ఏమంటే మేకలు, ఇదంతా ఇది మార్కెట్ అనమాట, మేకల మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్. చూడవచ్చు జనాలు బాగా అవుతున్నాయి. ఫోటో తీసేస్తాను. నాలుగు 6 7 8 6 సోమవారం ఎవరికి రూపాయలు మా ఊరికి వద్దు. ఏమండి కోళ్ళు కొన్నారా? ఎంత తీసుకున్నారు? 2 కోళ్ళు నాటులే. ఒకడు ఉరుతుకుడేమో 50 అడిగాడు, నాకు కావాలి. ఆవిడేమో 1100 తక్కువేమైనా, ఆవిడేమో 1100 ఇచ్చే నా ఛార్జీలు లేవని 20 ఇచ్చినాడు. నేను మరి ఇంకేంటి తీసుకున్నారా? ఓ 10 రూపాయలు నీకు నాటు మంత్రం తాంత్రమే ఆడలేదు. మీరు చెయ్యటం ఏ ఊరండి మీది? అంటే చీకోర్ మా మడ్ రోడ్ దగ్గర ఊరయ్యా. చీకోర్ మా మడ్ రోడ్ ఉంది, అయితే కొంచెం పాలు పెట్టండి. అంటే ప్రతి వారం వస్తారా మీరు సంతకి? వారం కాండి దగ్గేసి సంత. అప్పుడు బట్టలు కూడివయ్యా, ఇప్పుడు మరి పోవటం లేదు. బట్టలు ఫుల్గా మడకలు బట్టలే. ఇది ఎన్నాళ్ళ నుంచి ఉందండి గార సంత? మీరు ఎరక ముందు అంటే ఇంకా చాలా. ఇప్పుడు మీకు ఛార్జీలకి ఇంటికి వెళ్ళడానికి 20 రూపాయలు ఇచ్చాడు అతను. 1100 ఇస్తే 20 రూపాయలు చేతులు పెట్టాడు. మరి అంత బంగారు చూస్తాను మీదే ఎటు ఉన్నదిరా కొంచెం ఓరయ్యా. నేను బండితో తోలుకెళ్ళి ఉల్లిపాయలు అమ్మంటా ఎలికాం కాసి బండితో తోలుకెళ్ళి బండితో తోలుకెళ్ళి అసలు పర్రమని చూసి కిందకి వెళ్ళిపోయింది. ఏడు చెప్తారయ్యా టైం ఇలా అయిందంటారా? ఇప్పుడు వచ్చిన టైము కొట్టాడుతాండ. ఈ చేపలు అమ్ముతున్నారు, వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఈ చేపలు కూడా అమ్ముతున్నారు అనమాట. చేపలు పేస్ట్లు అవి రకరకాలు ఉంటాయి. ఏం చేప మీది?
మదనా బాబు మదనా మదనా మదనావా మదనాలా ఎలాగమ్మది కేజీ చేపనే చేపనా ఎంత 500 ఇచ్చి 500 ఎలాగ పీతలు ఎలాగవి 150 వాట 150 మొత్తం 150 100కి ఇస్తాము అందుకు ఇస్తారా ఇవి మీరు పట్టినవేనా సముద్రం మేము పట్టిన కొనుక్కోవడం మీరు సముద్రంలో తీసుకొచ్చి ఇవేం చేపలమ్మా ఇవి అవి సందాలు ఇవి కార్లు తోల్పార్లు ఇది మొలవాల ఇదేం చేపమ్మా ఇది అదలావులు అదలావలా ఎలాగమ్మా ఇది అంటే ఇది 500 చెప్తే 400కి 300కి ఇస్తారు అన్ని సముద్రం చేపలే అన్ని సముద్రం చేపలే ఇవి 7 చేపలు ఇదే పెద్దగా ఉన్నట్టుందమ్మా అది పట్టుకోనావా చూపించమ్మా ఒకసారి ఇవన్నీ ఆన్లైన్ లో పెట్టు ఆన్లైన్ వచ్చేస్తుంది మీరు కూడా వచ్చేస్తారా తీయండి ఒకసారి పై తీయండి కొంచెం చాలా పెద్దగా ఉంది ఎంత మీది అదే చెప్తాం 500 చెప్తామా 400కి 300 ఏం పేరు చేప పేరు పట్టుకోనా 20 కొట్టి 80 ఏ చేపలు మీది మన ఏడు చేప చేపలా ఏం పేరు వాలుగు ఏటు వాలుగు గట్ట ఉంటుంది ఇగో ఇదే ముళ్ళు రొయ్యలు ఎలాగమ్మా అవి ఎలాగ రొయ్యలు 300 ఎంత కేజీ ఉంటాయా కేజీ లాభే ఉంది ఎంత వేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ రొయ్యలు కూడా అమ్ముతున్నారు అనమాట చెరువు చేపలు సముద్రం చేపలు రెండు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అన్ని కమలాలు అనమాట కూరగాయలు వెజిటేబుల్స్ కమలాలు జొన్నపత్తులు ఎలాగమ్మా జొన్నపత్తులు ఇవి 54 55 ఇప్పుడు 4 అంటున్నారు ఇప్పుడు కాదు అమ్మకం ఈ అమ్మకం డబ్బులు మీరు ఇప్పుడు ఏం తీసుకున్నారు అవునమ్మా అది కొంచెం పాడి అదే 50 అంటారు 10 ఇచ్చాను లేదమ్మా నాకు లేట్ డబ్బు తీస్తాం లేట్గా పట్ల తీయ నేను చిలకలు తీసుకున్నారా ఎలా తీసుకున్నారు 10 రూపాయలా అదే ఆ డొక్కు 5 డొక్కు 5 2 లీటర్లు 50 ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనకి బుట్టలు కనిపించాయి అన్నమాట మామూలు పాలగూళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఎంతమ్మా పాలగూడు ఇది అడుగుతున్నారు మీరు ఎవరున్నారు ఇక్కడ లేరా చూడండి అన్ని బుట్టలు అమ్ముతున్నారు అన్నమాట అమ్మా ఎలాగమ్మా ఈ కోలగుళ్ళు అవి 120 ఇదంత ఇది పుట్ట అవి అక్కడ చేపలు పడ్డానికి అవి ఎంతమ్మా ఇది దీనిలో ఉన్నాయి కదా 350 మీరు చేసినవేనా ఇవన్నీ మీరు చేస్తారా ఇది చేపలు పడ్డాను కదా మీరు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు చేపలు పడ్డానికి ఇది ఎంత ఇది అమ్మా ఇది ఎంత ఇది 400 300 తీసుకోవాలి చూడొచ్చు ఇదెంత ఇది బుట్ట ఇది డబ్బులు తక్కువ అదేలేండి నీకు కావాలంటే 120 లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం బట్టలు ఉన్నాయి అడుగుదాం ఒకసారి ఏంటండి ఇవి ముక్కుబడి కోకలా ఇవి అది కోరన్ చీరలు చీరలా ముక్కుబడి అన్ని ముక్కుబడివా
మీరు నేర్చినండి ఇవి? మేము కొనుక్కొని తెచ్చినవి. మీరు కొనుక్కొని మీరు నేర్చిన లేదు. ఓకే ఓకే. ఎంత అండి ఇవి రేట్లు ఇవి? కొన్నవి 700, 800, 1000 రూపాయలు. మొక్కుబడులే. మొక్కుబడులు అన్నీ మామూలు కట్టుకునేవి అయితే కాదు. కట్టుకుని కొద్ది కొద్ది ఉంటాయి. ఓకే ఓకే. మీదే ఊరండి? నరసంపేట. ఫ్రెండ్స్, ఈ సంతలో గార సంతలో కిరాణా కూడా అమ్ముతారు అనమాట. మన రెగ్యులర్ సంతలో అమ్మినట్టే కిరాణా అది చూడొచ్చు. మొత్తం అనమాట కొంచెం పెద్ద సంత ఇది చూడండి, చాలా పెద్ద సంత. ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం ఇలాగ అమ్ముతున్నారు అనమాట. ఎలాగండి బెల్లం ఇది? కిలో 45. మరి ఏంటి ఇలాగ మామూలుగా మనకి బెల్లం దిమ్మల్లా ఉంటాయి కదా, ఇలా ఉంది ఏంటి? ఈ పలకల్లాగా ఉన్నాయి. ఇది ఏ ఊరు బెల్లం? మబ్బుగా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎండు చేపలు అమ్ముతున్నారు అనమాట. ఒకసారి చూద్దాం ఎండు చేపలు. అవి ఎలాగండి ఇవి? కేజీ 400. ఏం చేపండి? సముద్రం చేప అనేది? కోతలు ఉన్నాయి. రొయ్యలు ఎలాగ ఇవి? 100. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటమ్మా తెలగపిండివా? ఎలాగమ్మా ఇది? కేజీ 100 రూపాయలు. మీరే చేస్తారా? ఇదేంటి క్వాలిటీ కొంచెం వేరే ఉంటుంది? వేరుశెనగ పలుకులు. ఇది నువ్వులు. ఓకే. మీరే గానుగ ఆడిస్తారమ్మా? ఇప్పుడు గానుగలు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ గానుగ, ఆవులు లేదు కదా, అంతా కరెంటుదే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది కూరగాయలు అమ్ముతున్నారు. కూరగాయలతో పాటు ఏంటి ఉసిరికాయలు అండి ఇవి? ఎంత ప్యాకెట్? 35. 35. ప్యాకెట్ 35. ఉసిరికాయలు ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ మామిడికాయ బద్దలు కూడా ఊరబెట్టి అమ్ముతున్నారు. ఎలాగండి ఇవి? మామిడి అలాగే అవి 180, 160 ఒక రేటు కాదు. జారుతో పాటు అలాగే జారు 180 రూపాయలు. ఇదేంటి పెద్ద ఇదిగా ఉన్నా? మిర్చి బజ్జీగా మీరు పండించింది అనేది? బయట కొనుక్కొని అమ్మండి. ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఫ్రెండ్స్, చూడొచ్చు ఇప్పుడు మందులు అమ్ముతున్నారు. ఏంటమ్మా ఇవి? ఆయుర్వేద మందులా? ఓకే ఓకే. ఇవేంటమ్మా ఇవి? వేలా? దేనికి వాడతారు ఇవి? పాము కాట్లు కాటికి పని చేస్తాయా? పాము కాటికి, తేలి కాటికి నూరిసి పెట్టాలా? ఓహో, ఓకే ఓకే. ఇవేంటమ్మా ఇవి? అది ఒకటి చేదుకుండా జీర్ణం కూడా విరోచనాలు కట్టడానికి విరోచనం అంటే ప్యాకెట్లు అవి కట్టిసిస్తారా? ఎంత ఉంటుందమ్మా ప్యాకెట్? పొట్లం కట్టి ఎంత ఉంటుంది ప్యాకెట్? పొట్లం ఎంత 30 రూపాయలు. 30, 20 అలాగే. అంటే విరోచనాలు తగ్గడానికి, ఇంకా నెక్స్ట్ వాంతులు తగ్గడానికి, తలనొప్పి తగ్గడానికి. ఇదేంటమ్మా ఇది? అది ఉగ్గు అంటారు. అది తెల్లవారి ఇలా చూపించండి అమ్మ ఒకసారి. ఉగ్గు అంటారా? నెయ్యితో తయారు చేస్తారా? ఎండలో ఉన్నది కరిగింది. రేటమ్మ తెల్లవారు తీసుకోవాలా? తెల్లవారి. దేనికి ఏది ఉపయోగపడుతుంది? పిల్లలు ఒలి చేస్తారు, అనాస గట్ల చేస్తారు. అనాస పిల్లలకి పిల్లలు ఒలి చేస్తారు. ఆ రోజు తగ్గడానికి ఒళ్ళు తగ్గడానికి ఒళ్ళు చేస్తారు. అంటే కొంచెం బలం వస్తుంది. ఓకే. రోజు ఉదయం తీసుకోవాలి. ఎంత ఇది?
అది మసాలా 170 రూపాయలు. 170. ఏది బాటిలా లేకపోతే ఇదా? దీంతో ఓకే 170. ఓకే, ఇది మీరే చేస్తారా మేమన్నీ? మేమే సార్. థ్యాంక్ యూ అమ్మా, చాలా వివరాలు చెప్పారు. కొన్ని చేసినవి కొన్ని ఉంటాయి. ఇంక ఇవేంటమ్మా ఈ డబ్బాలు? ఇవి డబ్బాలు జీర్ణం కొండ చేదు కొండ అన్నీ అవే? అన్నీ అవే. మీరు చెప్పింది అదే కదా? చెప్పింది అదే. సార్ ఒకటి. ఓకే, ఇలా ఉంటుంది అమ్మా. ఏలు పట్ట తొక్క అన్నీ దంచుతాం. ఓకే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, చాలా వివరాలు చెప్పాను. ఏమండి ఇక్కడ స్వీట్ షాప్ ఉంది. స్వీట్స్ ఏమైనా అమ్ముతున్నారు అనమాట. భయ్యా ఎలాగే కావాలి ఇవి? 420 రూపాయలా? స్వీట్ కావాలా? ఇవి కొబ్బరి ఉండలు అవి 420. 420. ఎక్కడ చూడని ఐటమ్స్ ఇవి. శ్రీకాకుళం ప్రత్యేకత అనమాట. కొబ్బరి ఉండలు ఇవి స్వీట్ కావాలి. నెక్స్ట్ ఇదంతా జిలేబీ. ఇదేంటి భయ్య ఇది? కారం బూరి. కారం బూరి. ఇదంతా బాద్షా. ఇది బాద్షా కదా ఇది? మీది ఎక్కడండి ఊరు? చెప్పండి పర్లేదు. నిజామాబాద్. ఇక్కడ శ్రీకోణం తర్వాత నిజామాబాద్ అంటే నేను తెలంగాణ అనుకున్నాను. తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. అదే ఇక్కడ కూడా ఉంది నిజామాబాద్. శ్రీకోణం దగ్గర. అదే ప్రతి వారం వస్తారా మీరు? లేదు, అప్పుడు మా అత్తయ్య వాళ్ళు వస్తారు. నేను ఈ వారం వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చారు, కారు వచ్చారు కాబట్టి వచ్చారు. అయిపోయిందా సంత? అన్నీ అయిపోయింది. ఇక్కడ ఏం తక్కువ దొరుకుతుందా? మామూలు బయట కన్నా సేమ్ రేట్లో తక్కువ దొరుకుతుందా? పర్వాలేదా? అంటే మరి ఎలా చెప్పను, పెద్దోళ్ళలాగా చిన్నోళ్ళలాగా. అయితే బయట కన్నా కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఇక్కడ. అన్ని కూరగాయలు కానీ అన్నీ. సో అందుకోసం సంతకొచ్చి కొనుక్కుంటే కొంచెం మనకి రైతుల దగ్గరే తక్కువ కొంటారు. పెద్దోళ్ళు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఎక్కువ రేట్ ఇప్పుడు తక్కువ కొనుక్కుంటారు, మనకి ఎక్కువ రేట్ అమ్ముతారు. ఇప్పుడు అంటే మొత్తానికి వచ్చేసరికి రైతు దగ్గర తక్కువ కొంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ రేట్ అయిపోతుంది. అంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా రైతుకి అన్యాయం. పక్కా అన్యాయం జరుగుతుంది. అంతే. అది ఇలాంటి సంతలు ఉంటే కొంచెం ప్రజలకి బాగుంటుంది. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తే రైతులు డైరెక్ట్గా వస్తుంది కాబట్టి. కొంచెం డెవలప్ చేస్తే ఇంకా మార్కెట్ పెరిగితే ఎక్కువ మంది వస్తారు జనాలు. కానీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, A to Z అన్నీ. స్వీట్లు అన్నీ కూడా. డబ్బులు ఇస్తాను కదా, 40 రూపీస్ ఇస్తాను మాటల్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? రేవతి. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అయిపోతుంది ఫ్రెండ్స్, ఇదనమాట గారాస్ అంతా. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మనకి సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరొక వీడియో కలుస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆల్.